వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలను మహిళలందరికీ నేను తెలియజేస్తున్నాను. స్త్రీలు దేనిలోనూ తక్కువ కాదు. ఆ మాటకు వస్తే పురుషుల్లో సగభాగం స్త్రీ. ఈనాడు అనేకమైన అంశాల్లో స్త్రీలు ముందుంటున్నారు. రాజకీయాల్లో కానీ, టెక్నాలజీలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇలా అనేక రకాల వ్యాపారాల్లో స్త్రీలు ముందుంటున్నారు. స్త్రీలు గౌరవించబడే ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా అది ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఆ దేశము అభివృద్ధి చెందుతుంది. సంస్కృతిపరంగా, ఆర్థికంగా అది ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. స్త్రీలను గౌరవించడం అనేది మనందరి బాధ్యత, హక్కు. అలా స్త్రీలను గౌరవిస్తూ వారిని ఒక ఆట బొమ్మలుగా కాకుండా, ఒక పని చేసే ఒక మెషిన్లా కాకుండా, పిల్లలు కని ఇచ్చే ఒక యంత్రంలా కాకుండా ఆమెను ఒక కొనియాడదగిన స్త్రీగా చూద్దాం. ఆమెను ముందుకు తీసుకువెళ్దాం. అయితే కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే తన భర్తలకు కానీ వారికి కానీ డామినేట్ చేసే పరిస్థితులు ఉంటారు. స్త్రీలు అన్నిట్లో సమానమే, ఎక్కువే. కానీ కొంతమంది స్త్రీలు మాత్రం డామినేటింగ్ పొజిషన్లో ఉంటారు. పురుషుడు స్త్రీల్ని దేవుడు క్రియేట్ చేసినప్పుడు దేవుడు పురుషుణ్ణి కాస్త ఎక్కువగా క్రియేట్ చేశాడు. స్త్రీని పురుషునికి సహకారిగా ఆమె కింద సృష్టించాడు. కాబట్టి ఆ హైరార్కీ అనేది స్త్రీలు తెలుసుకోవాలి. కొంతమంది స్త్రీలు ఏంటంటే తమ భర్త మీద పెత్తనం చలాయిస్తారు. తమ భర్తను బానిసనుగా చేసి ఆ బానిస మీద యజమానురాలుగా ఉండాలని అనుకుంటారు. అది మూర్ఖత్వపు పని, జ్ఞానహీనం, అజ్ఞానవంతురాలు చేసే పని. తమ భర్తపై పెత్తనం చలాయిస్తూ ఆయన బానిసగా చేసి ఆ బానిసకు యజమానురాలుగా ఉంటూ అదేదో గొప్ప అనుకుంటారు. కానీ నిజానికి ఒక స్త్రీ ఏం చేయాలో తెలుసా? తన భర్తను రాజుగా చూడాలి, రాజుగా చేయాలి. ఆటోమేటిక్గా భర్త రాజు అయినప్పుడు, భర్తను రాజుగా చూస్తున్నప్పుడు ఆ భార్య రాణి అవుతుంది, క్వీన్ అవుతుంది, రాణి అవుతుంది. ఎప్పుడైతే నీ భర్తను రాజుగా చూడవో నువ్వు వేరే విధంగా అయిపోతావు. ఎప్పుడైతే నీ భర్తను మరోలాగా చూసినప్పుడు అది అంతగా హర్షించదగ్గ విషయం కాదు. ఎప్పుడైనా భర్తని భార్య రాజుగా చూసినప్పుడు ఆమె రాణిగా వెలుగొందుతుంది. నిజమే కదా? దేన్నైనా క్రియేట్ చేయగలిగిన శక్తి ఒకటి భూమికి, ఒకటి స్త్రీకి ఉంది. అటువంటి స్త్రీని మనము కొనియాడదాం. దేవుడు ఉద్దేశించిన ఫలములో, అంటే ఫలించటం అనేది ఉద్దేశంలో స్త్రీ అనేది ప్రాముఖ్యత, అతి ప్రాముఖ్యమైనది. స్త్రీ అతి ప్రాముఖ్యమైనది కాబట్టి స్త్రీని అందరూ కొనియాడుతున్నారు, అందరూ కీర్తిస్తున్నారు. కాబట్టి స్త్రీలను గౌరవించుతాం. అయితే ఈ మధ్య స్త్రీలపై అగాత్యాలు ఎక్కువైపోయినాయి. స్త్రీలను ఆటబొమ్మలుగా చూసేవారు ఎక్కువైపోయారు. స్త్రీలను ఒక పిల్లలకనే యంత్రంగా చూడటమే ఒక పనిగా పెట్టుకున్నారు. అది కాకుండా ఈ మధ్య సమాజంలో స్త్రీలపైన, పిల్లలపైన అఘాయిత్యాలు, మానభంగాలు ఎక్కువైపోయాయి. కొంతమంది తండ్రులే పిల్లలను చెరిచివేసే స్థాయికి వెదిగిపోయారు. జుగుప్సాకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. రేప్స్ జరుగుతున్నాయి, మర్డర్స్ జరుగుతున్నాయి, గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి. ఇటువంటివి స్త్రీలపైన జరగకుండా ఉండాలంటే ప్రతి పురుషుడు స్త్రీని అమితంగా గౌరవించాలి. స్త్రీని ఒక ఆటబొమ్మగా, ఒక శృంగారపరంగా చూసినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రతి పురుషుల్లో ఒక మార్పు రావాలి. ప్రతి పురుషుని యొక్క మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారినప్పుడే స్త్రీని స్త్రీగా చూస్తాం, గౌరవిస్తాం, ఆ మహిళను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాం. అలా కాకుండా ఆ సుఖాన్ని పంచే యంత్రంగా చూసినంత కాలం పురుషుల ఆధిపత్యం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. స్త్రీల మీద అఘాయిత్యాలు జరుగుతుంటాయి, రేప్స్ జరుగుతుంటాయి, మర్డర్స్ జరుగుతుంటాయి. ముక్కు పచ్చలారని స్త్రీల పైన అఘాయిత్యాలు చేసే వ్యక్తులు తయారైపోయారు. ఈ సమాజం అలా ఉండకూడదు. అలాగని సుప్రీంకోర్టులు వాళ్ళు వీళ్ళు చెప్పారని అక్రమ సంబంధాలకు అలవాటు పట్టడం అనేది స్త్రీలు చేయాల్సిన పని కాదు.
సుప్రీంకోర్టులు అవి తీర్పులు ఇస్తాయి. ఒక మొరాలిటీ ఉండాలి, మనకు ఒక నిబద్ధత ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా అక్రమ సంబంధాలు కానీ మరొక సంబంధాలు కానీ పెట్టుకోవటం వల్ల వారు విచ్ఛిన్నం అయిపోవటం కాదు, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, సమాజం కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మధ్య కొన్ని కోర్టు తీర్పులు కానీ కొన్ని కోర్టులు కానీ పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే అక్రమ సంబంధం పెద్ద తప్పు కాదు, ఇలాంటి తీర్పులు ఇస్తున్నారు. అవి తీర్పు వరకు వ్యక్తి స్వేచ్ఛ వరకు బాగానే ఉంటుంది, కానీ ఒక నిబద్ధతకు నీతికి అది సరిపోయేవి కావు. అక్రమ సంబంధాలు ఎప్పుడు చేటు చేస్తాయి, దాని పేరే అక్రమం, సక్రమము కానిది. అటువంటి సంబంధాలను ఎవరు ప్రోత్సహించొద్దు, ఐదర్ స్త్రీలు ఆర్ పురుషులు. అలాగే పురుషులు పెళ్లి చేసుకోవటం, స్త్రీలు పెళ్లి చేసుకోవటం అనేది సమాజంలో చెడ్డ చేటు చేస్తుంది. అటువంటి వాటిని మానాలి. కాబట్టి స్త్రీ, మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నీ భర్తను కానీ నీ పురుషుని కానీ బానిసగా చూసి దానికి యజమానురాలు అవుతావా? నీ భర్తను నీ పురుషుణ్ణి రాజుగా చూసి దానికి రాణి అవుతావా? నువ్వే తెలుసుకో. నువ్వు రాణిగా ఉండటం వల్ల నీకు ప్రయోజనం, నీ భర్తకు ప్రయోజనం, నీ కుటుంబానికి ప్రయోజనం. ఈ స్త్రీ దినోత్సవం రోజు, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నిన్ను నువ్వు రాణిగా ఊహించుకో. నీ కుటుంబ సభ్యులను గౌరవించు, నీ భర్తను అమితంగా ప్రేమించు, అతన్ని రాజులా చూడు. అప్పుడు నీ కుటుంబము బాగుపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.